లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అసలు బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? పాపులర్ ఫేసెస్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు పిలవడం. ఒకసారి రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తూ ఉంటారా? కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి, మీకేమన్నా ఐడియా ఉందా? ఆఖరి సెకండ్ లో ఏమైనా జరగచ్చు. పేమెంట్ ఎలా ఉండొచ్చు? బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మిస్సెస్ కి డెలివరీ అయితే మీ వాయిస్ ను మాత్రమే విన్నాము. డాన్స్లు ఎలా చేస్తారు? చక్కమైన డాన్సర్ నేను. మాజీ కంటెస్టెంట్స్ ని కూడా పిలుస్తున్నారంట ఈసారి. లావణ్య కేసులో కొత్తగా విజువల్స్ ఏవో ఈ రోజు వచ్చాయి. డ్రగ్స్ చేస్తున్న విజువల్ లాగా అనిపిస్తుంది. లాయర్స్ తో అఫైర్స్ పెట్టుకొని కేసు నడిపించాల్సిన అవసరం ఉంటుందా ఒక ఆడపిల్లకి? కొత్త ఆడియో కూడా ఏదో అనిపించింది. ఎవరు ఇలా రిలీజ్ చేస్తున్నారు? ఇదంతా శత్రువులు పెట్టుకున్నప్పుడు ఎవరో ఒకరు ఎక్కడెక్కడి నుంచో పంపిస్తుంటారు. ఈ ఆడియోస్ బయట పెట్టడం అనేది కూడా వినిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు మీరేమంటారు? మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోడలు నవ్వినందుకు అని ఒక సామెత ఉంది. ఇవన్నీ ఎలా బయటకు వస్తున్నాయి, ఎలా రికార్డ్ అవుతున్నాయి? వాట్సాప్ కాల్ అయినా సరే పక్కన పెట్టుకుని రికార్డ్ చేస్తుంది. యునీత్ రెడ్డి అండ్ లావణ్యకి ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు యునీత్ రెడ్డి అనే వ్యక్తిని ఎలా బ్లాక్ మెయిల్ చేయగలరు? మంచం కోళ్ళు ఇలాంటిది పంపించినట్టున్నాడు. మస్తాన్ సాయి అప్డేట్స్ ఏంటి, ఏమైనా కొత్తగా ఉన్నాయి? అంటే ఈవిడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆయన బలవంతంగా అరెస్ట్ చేయించింది. ఇన్నాళ్ళుగా రెస్పాండ్ అవ్వని చింటూ ఇప్పుడే ఎందుకు రెస్పాండ్ అవుతున్నట్టు? డ్రగ్స్ మీద మీరు ఇంత పోరాడారు కదా, మరి పోలీసుల నుంచి ఇంతవరకు కూడా ఏమీ రియాక్షన్ లేదు. అది వాళ్ళని అడగాలి మీరు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. బిగ్ బాస్ 8 ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఇదే పేరు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అసలు ఎప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయినా కానీ ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు 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 అనే దాని మీద భలే ఎగ్జైట్మెంట్ నడుస్తూ ఉంటుంది. అయితే మనందరికీ బాగా పరిచితులైన ఆర్జే శేఖర్ భాష వెళ్తున్నారు బిగ్ బాస్ 8 లోకి. అయితే ఆయన ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ గా వస్తారని కూడా అందరికీ కాన్ఫిడెన్స్ గా ఉంది. ప్రస్తుతం నాతో పాటు మన స్టూడియోలో శేఖర్ భాష ఉన్నారు. ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికి ముందు స్పెషల్ గా మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. హలో శేఖర్ భాష. నమస్తే. నమస్తే. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్. కానీ చూద్దాం, మీరైతే కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, వెళ్ళినప్పుడు సంగతి అంతేనా? ఎందుకంటే ఈ మధ్య మీరు బాగా ఫామ్ లోకి వచ్చారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ మీద పోరాటం అంటూ మొదలుపెట్టి, అంటే లావణ్య లివ్ ఇన్ రిలేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇది డ్రగ్స్ దగ్గరికి, అక్కడి నుంచి ఇప్పుడు బిగ్ బాస్ కి కొత్తగా వెళ్ళిపోయింది. మీరు ఉన్నారంటే ఖచ్చితంగా అందరికి హ్యాపీగానే అనిపిస్తుంది. ఉండాలనే కోరుకుందాం. ఏంటి ఒప్పుకోవట్లేదా? చూడండి, మామూలుగా బిగ్ బాస్ 8 అనేది నాకు నిజంగా చాలా ఇష్టమైన షో అని మీరు నా గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కాసేపు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతోంది, మీ అంచనాలు ఏంటి? అంటే మామూలుగా ఉంటుంది కదా సరదాగా, అసలే ఆర్జే మీరు నేషనల్ లెవెల్లో అవార్డ్స్ తీసుకున్న ఆర్జే, మీకు ఒక అంచనా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పటిదాకా ఉన్న వాటికి అంతకు మించి అనే రేంజ్ లో ఉండొచ్చు. అవునా? అదే కాదు, ఇప్పుడు నాకు ఆర్జే శేఖర్ భాష లైవ్ లో ఉన్నారు, రేడియోలో మాట్లాడుతున్నారు అనుకుందాం, ఇక్కడ ఏం కెమెరాస్ లేవు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 8 గురించి ఒక రివ్యూ కావాలి, ఏం చెప్తారు? 8 ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రివ్యూ ఇస్తాం. అంటే ఎవరు ఉండబోతున్నారు, ఎలా ఉండబోతుంది? మాజీ కంటెస్టెంట్స్ ని కూడా పిలుస్తున్నారంట ఈసారి. అలాంటి ఇంట్రెస్టింగ్ ఏమైనా మీకు? ఇప్పటిదాకా ఎవరైతే పిలిచారో కంటెస్టెంట్స్ ని, వాళ్ళని కన్న తల్లులు, నిజంగా అంటే అంత గొప్ప వాళ్ళని కన్న తల్లులు ఎవరు అని చెప్పి పరిచయం చేయడానికి వాళ్ళ మాజీ అంటే తల్లి గారిని కూడా పిలుస్తున్నారా? మాజీ తల్లి గారు అంటే? మాజీ అంటే మాజీ తల్లి. ఓ మాజీ, మా అమ్మగారు. మాజీ అని పిలుస్తున్నారంటే, సో ఇంత గొప్ప వాళ్ళని కన్న తల్లి ఎవరు అని చెప్పి మాజీని కూడా పిలుస్తున్నారా అని నా డౌట్ వచ్చింది. అవునా? మీరు మాజీని పిలుస్తున్నారన్నారు కదా. మాజీలు అంటే అమ్మా, మీరు ఇలా కామెడీ చేస్తారా? కెవ్వు కేక. అర్థం కావడానికి మాజీ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్, పోనీ గతంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. బా చూసారా అసలు, అంటే నా ఇంట్రెస్ట్ వేరుగా ఉంది. ఏమైనా శేఖర్ బయట పడతారేమో, ఏమైనా చెప్తారేమో. అసలు ఈ షో దగ్గరకు వచ్చేసింది, అంతా ఓకే అయిపోతే అసలు రేపే మీరు వెళ్ళిపోవాలి కదా హౌస్ లోకి. అసలు మామూలుగా చెప్పండి, మీ ఏంటో మీరు ఏదో దాచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాచేస్తే దాగునా ఇది. మహా సరే నిజమే, మహా అంటే ఇంకొక 2 days కదా.
దగ్గరకు చూద్దాం. వచ్చేసింది. మేమే రోజు రివ్యూస్ చేస్తాం. శేఖర్ ఈ రోజు ఏం చేశారు, ఎప్పుడు లేచారు, కంటెస్టెంట్స్ తోటి వాళ్ళతో ఎలా ఉన్నారు, నేను ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను శేఖర్. మీరు తర్వాత ఒకవేళ తిట్టుకోకూడదు, నేను వెళ్తే ఖచ్చితంగా రివ్యూ అండి. అంతేనా? ముందు మీ ఫాలోవర్స్ కి, మీ ఫ్యాన్స్ కి చెప్పండి మేము జెన్యూన్ గా మీ సపోర్టర్స్ అని. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో నాకేం తెలియదు. బట్ ఒకవేళ నేను కనుక వెళ్ళినప్పుడు నేను మంచిగా ఆడితే ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఇన్ని రోజులు మేము ఖచ్చితంగా మీది మాటలు విన్నాము అంతే, మీ వాయిస్ ని మాత్రమే విన్నాము. డాన్సులు ఎలా చేస్తారు, అసలు మిగతా వాళ్ళతో ఎలా ఉంటారు? అరాచకమైన డాన్సర్ నేను. అవునా? మీ డాన్స్ చూడాలనుకుంటున్నాను నేను. అది ఒకవేళ నిజంగా మీరు బిగ్ బాస్ కి వెళ్తే అంటే మాలాంటి basically వాళ్ళని నేను ఒకటే అనుకుంటుంటాను, మామూలుగా పాటకి డాన్స్ చేస్తారు, నేను డాన్స్ చేసిన తర్వాత వాళ్ళు పాట చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకలా? ఎందుకంటే అపశృతులు పలికే అవకాశం ఉంది కాబట్టి మనం కరెక్ట్ గా వీడు చేసిన స్టెప్పులకి ఇలాంటి మ్యూజిక్ పడుతుంది అని కొట్టేసారు కూడా పర్ఫెక్ట్ డాన్సర్ అని పేరు తెచ్చుకోవచ్చు. ఓకే. లేదు వాళ్ళు పెట్టి నన్ను డాన్స్ చేయమని అనుకుంటే ఆ ఇష్టం వచ్చేట వేస్తే తప్ప నా వల్ల కాదు. అసలు బిగ్ బాస్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మామూలుగా? మీకు తెలిసి ఈ 8 గురించి నేను మాట్లాడట్లేదు, మీరు 7 వరకు అయితే ఫాలో అయ్యారు కదా, మీరు గతంలో వెళ్ళొచ్చారు కూడా. కొంత పాపులర్ ఫేసెస్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు పిలవడం, తర్వాత వచ్చిన ఇంటర్వ్యూ చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫాక్టరీ అనుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లాస్ట్ టైం యాక్చువల్గా నన్ను పిలిచారు, సో చిన్న ఇంటర్వ్యూ జరిగింది, అంటే ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్. సో అన్ఫార్చునేట్లీ మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే ఒకసారి రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తూ ఉంటారా? ఉంది కదా అలా, అందుకే కదా శేఖర్ భాష సెలెక్ట్ అయ్యారు. అవ్వచ్చు, చెప్పట్లేదు చూసారా? మా ఇన్ఫర్మేషన్ మాకుందిలేండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఒకేసారి చూస్తాం, బిగ్ స్క్రీన్ మీద మేము శేఖర్ భాషను చూస్తాము. మొదటి నుంచి ఇదే జరిగితే లావణ్య ఇదే ఎలిగేషన్ చేస్తూ ఉంది, బిగ్ బాస్ లోకి వెళ్ళాలని. ఏం చెప్తారు లావణ్యకి సమాధానం ఇప్పుడు? అమ్మ నేను అదే చెప్తున్నా, బిగ్ బాస్ కి వెళ్ళిన మొట్టమొదటి ఆర్జే నేనేనా? కాదు, అంతకుముందు బోల్డ్ మంది ఆర్జేలు వెళ్ళారు. ఈ ఆర్జేలందరూ ఇలాంటి బీభత్సాలు ఏమైనా చేశారా? ఈ ప్రతి ఆర్జే వచ్చి లావణ్యతో ఏమైనా తన్నించుకొని వెళ్ళాడా? అదేదో స్వామీజీ కాలుతో తంతే వాడికి అదృష్టం దొరుకుతుంది ఈవిడతో తన్నించుకొని వెళ్ళారు ఎవరన్నా? లేదు కదా. సో వాళ్ళు మామూలుగా పాపులర్ ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కి ఆర్జేలు కొంతమంది వెళ్తుంటారు. సో అలా లాస్ట్ టైం రావాల్సింది మిస్ అయింది, ఈసారి నేను వెళ్తున్నాను. అంతేగాని బిగ్ బాస్ కోసం అంత బీభత్సం చేయాల్సిన ఇదేం లేదు. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, 18 మంది కంటెస్టెంట్స్ ఉంటే మరి అందులో నేను ఒక్కడిని తప్ప మిగతా వాళ్ళందరూ ఏ రకమైన పోరాటాలు చేశారని చెప్పి వాళ్ళని తీసుకున్నారు లేదు కదా. అందరూ లావణ్యలు లేకపోతే లావణ్య లాంటి వాళ్ళతో ఇటువంటి పోరాటాలు చేసిన నేపథ్యాలు ఏమైనా ఉన్నాయా? లేదు, అన్ని అయ్యో. సో అది అయితే ఈసారి కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటున్నారు, TV5 మూర్తి గారు లాంటివి ఉండవచ్చు, వేణుస్వామి లాంటి వాళ్ళు ఉండవచ్చు, బెజవాడ బేబక్క ఉందని, సీరియల్స్ వాళ్ళు కృష్ణ ముకుంద మురారి ఆ సీరియల్ ఫేమ్ అని, ఇంద్రనీల్ వర్మ, ఇలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. మీకేమన్నా ఐడియా ఉందా? ఏమో, నేను విన్నదాని ప్రకారం అయితే మీ గెస్. మూర్తి గారు అండ్ వేణుస్వామి గారు నాకు తెలిసి ఏమో, నాకు తెలిసి నాకు ఆ పేర్లు వినపడలేదు, మీరు చెప్తుంటే నాకు ఇట్స్ న్యూస్, వి డోంట్ నో. అదే బిగ్ బాస్ స్పెషాలిటీ, ఆఖరి సెకండ్ లో ఏమైనా జరగచ్చు. అంటే మీ ద్వారా చెప్పిద్దామని ఏదో నాకు తెలిసినవి చెప్తున్నా, ఈ పేరు లేదు ఆ పేరు లేదని అయినా చెప్తారు కదా మీరు. నేను విన్నదైతే అదే. అవును. అయితే బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అంటూ ఉంటారు కదా, నిజమే కాదా? అసలు కాదు, అత్యబద్ధం. ఒక సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఆ సిచ్యువేషన్ లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఇతివృత్తాంతాన్ని మీరు వెండి తెరపై చూడము. అంతేగాని ఇప్పుడు ఏం చెప్పరు. అలాగే బేసికలీ వాళ్ళు ఇలా చెయ్యి అని చెప్పి ఎవరికి వాళ్ళు ఏం చెప్పరు. ఇది గేమ్, ఎవరి ఆట వాళ్ళు ఆడచ్చు అంతే. పేమెంట్ ఎలా ఉండొచ్చు? అవన్నీ మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేమెంట్ ఇస్తారంట కదా, మీకు ఐడియా ఉంది కదా? అసలు అలాంటివి ఏమంటారంటే, ఒకవేళ వాళ్ళు అట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ రాయించుకుంటారు. సో మనం ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట దాటకూడదు. ఎవరైనా సరే, మీరు ఎవరైనా అడగచ్చు, వాళ్ళ నోబడీ విల్ రివీల్, ఎందుకంటే యూ షుడ్ స్టిక్ బై యువర్ వర్డ్. మామూలుగా మీరు సెలెక్ట్ అయినా గానీ బయట ఎవరికి చెప్పకూడదంట కదా బిగ్ బాస్ కంటెస్టెంట్స్, నిజమైన అలాంటి రూల్ ఉంటుందా బిగ్ బాస్ లో? మీకు ఐడియా లేదు కూడా మీకు కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను. అది మీరు గతంలో కూడా కంటెస్ట్ చేసిన కొంతమందిని ఎప్పుడైనా మీరు అప్రోచ్ అయ్యారా, ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకునే? నా ఫ్రెండ్సే ఉన్నారు, లైక్ రవి ఉండేవాడు, కాజల్, సూర్య, చైతు, ఓకే, సో వీళ్ళందరూ ఫ్రెండ్సే నాకు. ఒకవేళ శేఖర్ భాష గనక బిగ్ బాస్ కి వెళితే ఎలా ఉంటుంది అన్నప్పుడు నాకు ఒకటి వచ్చింది అనమాట మైండ్ లోకి. ఏంటి అంటే, మీ మిస్సెస్ ప్రెగ్నెంట్, చక్కగా సీమంతం కూడా చేశారు. అంతకుముందు ఒక సింగరా
సింగర్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఆవిడకి ఆయన బిగ్ బాస్ లో ఉండగానే డెలివరీ అయింది. రేవంత్ కూడా రేవంతేనా కదా, ఆయన విషయంలో కూడా అలా జరిగింది. ఆయన అక్కడ ఉన్నప్పుడే తను డెలివరీ అవ్వడము అవన్నీ చాలా ఎమోషనల్ గా అనిపించాయి. నాకు కూడా ఏంటో ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాగానే బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు శేఖర్ అని తెలియగానే అప్పుడు నాకు అరే అప్పుడు కూడా ఇలా జరిగింది కదా తినకు కూడా. ఒకవేళ మీరు నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మిస్సెస్ కి డెలివరీ అయితే పాపో బాబో పుడితే ఎలా ఉండొచ్చు అసలు? ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా మీకు లోపలికి? ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే గత దీంట్లో మనం చూసాం కదా, కొంచెం ధైర్యం. అది ఒకవేళ నేను కనుక వెళ్తే ఖచ్చితంగా అడుగుతాను వాళ్ళని. అసలు సెలెక్ట్ అయిన వాళ్ళని ఎన్ని రోజుల ముందే పంపిస్తూ ఉంటారు? ఏదైనా ఐడియా ఉందా హౌస్ లోకి? ఇంతకు ముందు అంటే కరోనా టైంలో అది క్వారంటైన్ అవన్నీ కోసం 15 రోజులు ముందే చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు అనుకుంటా సిచ్యువేషన్. అప్పుడు కంపల్సరీ కాబట్టి 15 days ఉండేది. కానీ ఒక ఇంట్లో ఎవరెవరితోనో మనం కలిసి వాళ్ళతోనే అబ్బా రోజంతా ఉండడం, నెలల తరబడి ఉండడం అంటే ఇబ్బంది కదా? ఏమనిపించదా? కొత్తగా ఉంటుందా? ఎగ్జైటింగ్ అనిపిస్తుంటది అంటారా? అలా ఏం లేదు, ఎగ్జైటింగ్ గానే ఉంటుంది, ఖచ్చితంగా ఎగ్జైటింగ్ ఉంటుంది. క్యూరియస్, కొత్త కొత్త పర్సనాలిటీస్ మనం చూడొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. మీరు బిగ్ బాస్ లోకి వెళ్తే వచ్చే అమౌంట్ తో ఏం చేయాలనుకుంటున్నారు? హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయడమేనా? అంటే ఎంజాయ్మెంట్ కావాల్సిన ఖర్చులు ఉన్నాయి, ఖర్చులు చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చిన్న బేబీ కూడా వచ్చేస్తుంది కదా, లోన్ క్లియర్ చేసుకుంటారు. లోన్ క్లియర్. అబ్బా ఎవరైనా కామన్ మ్యాన్ ఇలాగే చెప్తారు కదా, సహజంగా ఇల్లు అనేది ఎక్కువ మంది నుంచి వస్తూ ఉంటుంది. కానీ అసలు మీ బేబీ కూడా లక్కీ బేబీ, ఎందుకంటే మీరు ఎన్నో రోజుల నుంచి ఇది మీ డ్రీమ్ అసలు ఒక రకంగా. అలాంటిది ఇప్పుడు ఆ బేబీ కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది భూమి మీదకి అన్నప్పుడు మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళడం ఇవన్నీ ఎంత ఎమోషనల్ అనిపిస్తా ఉంటది. చాలా ఎమోషనల్. ఒకవేళ నిజంగా అదే జరిగితే ఇలాంటివి. సరే ఇది వదిలేద్దాం బిగ్ బాస్ అనేది. సరే ఇంకా మీరు వెళ్ళారంటే మేము ఎలాగో 2-3 రోజులు స్క్రీన్ మీద చూస్తాం, నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా చూద్దాము. అయితే ఈ మధ్య లావణ్య కేసులో కొత్తగా విజువల్స్ ఏవో ఈ రోజు వచ్చాయి అనమాట. ఆ విజువల్స్ సంగతి ఏంటి? ఆ విజువల్స్ చాలా విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. కొత్తగా లావణ్య ఏదో బయటికి వెళ్తున్నట్టుగా, ఎవరితోనో వెళ్తున్నట్టుగా ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఇందాకే మాకు కూడా వచ్చాయి. ఏంటది? అంటే అతను ఎవరు? కొన్ని అది డ్రగ్స్ చేస్తున్న విజువల్ లాగా అనిపిస్తుంది. మరి అది ఏమిటో వాళ్ళు చెప్తారు. ఇంకొకటేమో అదేదో రిసార్ట్ లోనో లేకపోతే వాళ్ళ విల్లా దగ్గర ఎక్కడో ఎవరితోనో స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టుగా అని. అంటే నేను ఆల్రెడీ చూసాను చాలాసార్లు, ఇంతకుముందు కొన్ని ఛానల్స్ లో కూడా చూశాను. సో అది అంటే దిలీప్ శంకర్ గారు అవుట్ అయిపోయిన తర్వాత మరి ఇంకో లాయర్ ఎవరో ఆవిడతో అంటే ఆవిడ కేసు టేకప్ చేసుకోవడానికి ఆ పరిచయం అలా కొంచెం. కానీ అలా ఉంటుందా శేఖర్? ఎందుకంటే లాయర్స్ తో అఫైర్స్ పెట్టుకొని కేసు నడిపించాల్సిన అవసరం ఉంటుందా ఒక ఆడపిల్లకి? అది కదా, ఏమంటారు? మీరేమంటారు? మీ అనాలిసిస్ ఏంటి దాని మీద? అంటే అక్కడ కొంతమంది ఐడెంటిఫై చేసిన మాటలు చెప్తున్నారు. అవి మరి ఆ అవసరం ఏముంది, ఎందుకు వచ్చిందో వాళ్ళే చెప్పాలి. కొత్త ఆడియో కూడా ఏదో వినిపించింది. ఎవరు ఇలా రిలీజ్ చేస్తున్నారు? ఎవరికి ఇంత అవసరం ఉంది? ఏంటంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీదకి మీరు వస్తున్నారు కాబట్టి మీరే కనిపిస్తున్నారు, అన్ని మీరే చేశారని మేము మిమ్మల్ని మీదే వేసేయడానికి కూడా లేదు కదా. అవునవును. సో అదే అంటున్నాను. ఇప్పుడు వీడికి ఊరంతా శత్రువులు పెట్టుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఎక్కడెక్కడి నుంచో పంపిస్తూ ఉంటారు. నేనైతే వెళ్ళి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు అవన్నీ మనం చేయలేం కదా. సో ఎప్పుడెప్పుడో చేసుకున్న పాపాలన్నీ ఇవాళ పాపాలు పండుతాయి అంటారు కదా. సో అది అయితే యునిత్ రెడ్డి అనే వ్యక్తి నిన్న వెళ్ళి ఏదో ఛానల్లో ఏదో నన్ను నానా మాటలు తిట్టుకుంది, అది ఏదో బెదిరించింది. ఏంటి ఇంకొకసారి వస్తే నేను అది చేస్తా ఇది చేస్తా ఏదో మాట్లాడింది. సరే వస్తే మాట్లాడితే ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నేను కూడా మాట్లాడతాను అనమాట. సో ఇప్పుడు మీరు చూపించిన ఆధారాలు వాటి గురించి అడుగుతున్నారు. అలా ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడచ్చు, ఎవరైనా సరే ఆధారాలతోనే రావాలి ఏదైనా. నోటికి వచ్చిన మాటలు మాట్లాడతామంటే ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోవట్లేదు. అందుకే అలసైపోవడం తప్ప ఏముండదు కదా. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కి తను రావడం అనేది జరిగింది, కంప్లైంట్ చేసింది. అదే మహిళా కమిషన్ కి అందరూ వెళ్ళారు. ఆవిడ అంత నీచంగా మా మిస్సెస్ ని మాట్లాడినప్పుడు మరి అది కూడా మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసి ఉండొచ్చు. అండ్ అలాగే ప్రీతి అనే అమ్మాయి విజువల్స్ అన్ని కూడా బయట పెట్టినప్పుడు, మస్తాన్సా ఈ గర్ల్ ఫ్రెండ్ విజువల్స్ బయట పెట్టినప్పుడు ఇవన్నీ కూడా అదే మహిళా కమిషన్ లో ఫిర్యాదు అయ్యాయి. సో అది పెద్ద విషయం ఏం కాదు. చేసి అందరూ ఫిర్యాదులు చేసుకోవచ్చు, ఎవరైనా ఫిర్యాదులు చేసుకోవచ్చు.
చింటూతో ఉన్న ఆడియో కూడా ఈ మధ్య ఆమె మాట్లాడింది వైరల్ అయింది. ఆ మంచం కోడు అనే మాటలు, టమాటోస్ అలాంటి మాటలు కూడా చాలా దారుణంగా చాలా అవి ట్రోలింగ్ అవ్వడం అనేది జరిగింది. ఏమంటారు మీరు దీని మీద? అసలు ఆ చింటూ అనేది ఇది నిజమేనా ఆడియో అంతా? అంటే అది అది అబద్ధమని వాళ్ళు చెప్పలేదు కదా. ఎడిట్ చేశారు దాన్ని అని. అది అలా అర్ధగంట ఏం లేదు, ఆడియో. అలా ఏం చెప్పలేదు వాళ్ళు. హ్మ్. ఎడిట్ చేయకపోతే వాళ్ళు ఒరిజినల్ ఆడియో బయట పెట్టమనండి. మొన్న ఏదో ఎడిట్ చేసుకుని ఒక ఆడియో తీసుకొచ్చింది హ్మ్. మస్తాన్ సాయిది. దాంట్లో హ్మ్. మస్తాన్ సాయి నిన్ను బెదిరించి శేఖర్ భాష చెప్పించాడా అంటే హ్మ్. మస్తాన్ సాయి లేదు లేదు అన్నాడు. అది వెంటనే ఎడిట్ చేసేసింది. ఆ పార్టీ వినిపించకుండా మిగతా తీసుకొచ్చి ప్లే చేసింది. సో ఎడిట్ చేసి బయటికి తీసుకొచ్చేది వాళ్ళు. అది చాలా హ్మ్. క్లియర్ కట్ గా మొన్న అర్థమైంది. హ్మ్. సో ఎడిట్ కాకపోతే మొత్తం తీసుకొచ్చి పెట్టమనండి, హ్మ్. అర్థమైపోతుంది కదా. అవును. అయితే ఆ కాల్‌లో ఖచ్చితంగా అర్ధగంట పాటు అండ్ జరిగింది. ఇంకొకటి కూడా వాళ్ళు అది ఆ! అబద్ధం అని కూడా చెప్పట్లా. వాళ్ళు ఏం హ్మ్. చెప్తున్నారు చాలా క్లియర్ గా, హ్మ్. నేను ఆయన్ని ఉడికించడానికి హ్మ్. మస్తాన్ సాయిని ఉడికించడానికో రాజస్థాన్ ఉడికించడానికో మేమిద్దరం ఇలా రికార్డ్ చేసుకున్నాం హ్మ్. అన్నారు తప్ప అది అసలు అబద్ధం అని హ్మ్. డైరెక్ట్ గా చెప్పలా. హ్మ్. అబద్ధమో ఎడిటెడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఏ మాటలు మాట్లాడలే. హ్మ్. అంటే ఈ కాన్వర్సేషన్ నిజమే, హ్మ్. కానీ అది ఎందుకు వచ్చింది అని వాళ్ళు చెప్పుకోవచ్చు. హ్మ్. అది మనం నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే అబద్ధం అనుకోవచ్చు. అది చూసేవాళ్ళ విజ్ఞత. అయితే అర్ధగంట ఆడియోని వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడిందంట. దాంట్లో యూనిత్ రెడ్డి వైఫ్ కూడా. ఆ మాట్లాడినప్పుడు దాన్ని ఎడిట్ చేసి అక్కడి వరకే ఇచ్చారు అనేది కూడా నడుస్తుంది టాక్. మరి అదే ఎవరిచ్చారు, హ్మ్. వాళ్ళే ఉంటే మొత్తం వేయమనండి, ఏముంది దాంట్లో. అంతే కదా! ఏదన్నా ఆడియో ఉంటే ఫుల్‌గా మీరు చెయ్యండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా శేఖర్ భాష చాలా ధైర్యంగా బయటకొస్తున్నారు. ఆధారాలతో మాట్లాడుతున్నారు. ఎలా పడితే అలా ఆడవాళ్ళ మీద ఎవరి మీద అంటే కుటుంబం వెనక ఉన్న అమ్మానాన్నలని ఎవరిని కూడా తిట్టట్లేదు. తను ఏదన్నా ఉంటే గేమ్ డైరెక్ట్‌గా లావణ్యతోనే చేస్తున్నారు. లావణ్య మీద అలిగేషన్స్ చేస్తున్నారు. అన్ని అలిగేషన్స్ కూడా కాదు. ఆధారాలే, ప్రతిదీ ఆధారాలు. ఆధారమే. మీ దగ్గర ఏమన్నా ఉన్నా చూపించండి. ఎందుకంటే మీరు కూడా అనుకోవడానికి లేదు ఫస్ట్ నుంచి తనిచ్చినవే వేస్తున్నారు. తననే మేము ప్రమోట్ చేస్తున్నాము అని మీరు అనుకోవడానికి కూడా లేదు. మీరేదన్నా ఉంటే ఆధారాలతోనే మాట్లాడండి. మీకు చింటూ తెలుసా? యూనిత్ రెడ్డి అనే వ్యక్తితో మీరెప్పుడైనా మాట్లాడారా? మాట్లాడాను, హ్మ్. మాట్లాడాను. ఆయనే ఒకసారి వేరే వాళ్ళ త్రూ నన్ను అప్రోచ్ అయ్యి, హ్మ్. ఇట్లా మీరు నా గురించి చెప్తున్నారు, నేను డ్రగ్ పెడ్లర్ అని మీరు చూసారా? హ్మ్. హ్మ్. ఎవరు చూస్తారు? హ్మ్. న్యూస్‌లో వచ్చినవి, పోలీస్ ఎఫ్ఐఆర్‌లు రాసినవి ఇవే కదా నేను చెప్తున్నాను. హ్మ్. అంటే లేదు లేదు అవంతా నిజం కాదు. అది నిజమైతే నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టాలి కదా, ఈవిడ్ని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు హ్మ్. అంటే, మరి ఆవిడే చెప్పింది నువ్వు ఆవిడకి 1500కి ఇస్తావు, 6000కి బయట అమ్ముతారు ఇట్లాంటివన్నీ చెప్పింది అంటే, హ్మ్. లేదు లేదు ఆవిడ అన్ని ఇట్లాగే చెప్తుంది అది హ్మ్. ఇదని. తర్వాత ఆవిడని మేము అప్పుడే ఇరికించడానికి ఏదో ప్లాన్ చేసాము, ఆవిడ హ్మ్. ఇట్లాంటి పనులన్నీ చేస్తుందని చెప్పి అప్పుడే ఆవిడ మీద మేమందరం స్కెచ్ చేసుకున్నాం అది ఏదో చెప్పుకొచ్చాడు. హ్మ్. సరే ఆయన స్కెచ్ చేశాడో లేదో, ఆయన ఏదన్నా నా నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు రావడానికి ఆవిడ గురించి అలా 4-5 మాటలు చెప్తే నేను ఏదైనా మాట్లాడుతున్నా ఆయన ఏదో చెప్పుండొచ్చు. హ్మ్. అండ్ నేను కూడా అంతే ఇదిగా మాట్లాడాను. ఆయనకి ఒకటికే తెలివి ఉంటదా? నేను అదే చెప్పాను. నువ్వు సరే నాకు నీ మీద ఏం లేదు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటే ఆయన ఆయన వర్షన్ ఆయన చెప్పుకున్నాడు. హ్మ్. సరే విన్నాను. సో అది కూడా చెప్పా. నువ్వు టార్గెట్ కాదు, నాకు ఎవిడెన్స్‌లు చాలా ఇంపార్టెంట్. ఆవిడకి సంబంధించిన ఎవిడెన్స్‌లు ఏమన్నా ఉంటే నువ్వు హ్మ్. పంపించు. ఎందుకంటే ప్రీతి కేస్ పెట్టింది క్లియర్ కట్‌గా. ప్రీతి కేస్ పెడితే ఆవిడని అడిగారు. ఆవిడ బలవంతంగా నీకు డ్రగ్స్ అలవాటు చేసిందని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? హ్మ్. అంటే అప్పుడు ఉన్న వాళ్ళెవరు? ఈవిడతో పాటు చింటూ మస్తాన్ సాయి వీళ్ళకే తెలిసుండాలి. హ్మ్. సో వీళ్ళిద్దరితోనూ నేను ఇదే చెప్పాను. మీ హ్మ్. మీద నాకేం లేదు పర్సనల్‌గా. బట్ ఆ చిన్న పిల్లని అన్యాయం చేసి ఇట్లా డ్రగ్స్ అలవాటు చేసింది అంటున్నారు కదా! హ్మ్. సో దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్‌లు ఉంటే పంపించండి. హ్మ్. ఆ అమ్మాయి చెప్తుంది. ఎవరు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తుంది అని చెప్పి ముందుగానే తెలుసుకుని ఆవిడ వీడియోలు ఎవరు తీసుకోరు కదా! చేయరు. సో బట్ అలా అని తీసుకోనంత మాత్రాన ఆవిడ ఏమన్నా ఆరోపించినంత మాత్రాన అది నిజం కూడా నమ్మాలి. మనకి సాక్ష్యాలు ఉంటే ఇంకా బలంగా ఉంటుంది. హ్మ్. సో మస్తాన్ సాయి చాలా క్లియర్‌గా చెప్పాడు. ఆ రోజు నేనున్నాను. నా ముందే ఇట్లా అలవాటు చేసిందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. హ్మ్. సో అలాగే చింటూ కూడా ఏమన్నా పంపిస్తాడనుకున్నాను. హ్మ్. కానీ ఆయన ఇలా పంపించకుండా ఇగో ఇలాంటి మంచం కోళ్ళు ఇలాంటిది పంపించినట్టున్నాడు. ఆయనే ఎందుకంటే పంపించాడా? ఆయనే పంపించాలి. ఇంకెవరు పంపిస్తారు? ఇంకెవరు రికార్డ్ హ్మ్. చేసుకుంటారు? అది ఇప్పుడుదో ఎప్పటిదో ఆయనకే తెలియాలి. అంటే ఆయన ఎందుకు పంపించాడు? ఆ కన్వర్జేషన్ ఏమిటి అసలు? హ్మ్. కూర్చోబెట్టి అడగండి. ఖచ్చితంగా. చింటూ, యూనిత్ రెడ్డి మీరు గూడా రావచ్చు. హ్మ్. ఇప్పుడే చెప్పారు. శేఖర్ గూడా తనేం కాదనట్లేదు. ఏదైనా ఉంటే కూర్చోబెట్టి అడగండనే చెప్తున్నారు. మీరు గూడా మీరు ఆధారాలు అది ఏమైనా మీరు ఉంటే ఊరికే వాళ్ళు ఏది చూపించొచ్చు. చెప్తే అది నమ్మేయడానికి కూడా ఎందుకంటే లేదు ఖచ్చితంగా. ప్రతి పాయింట్ తీసి అడగండి ఖచ్చితంగా. ఊరికే ఖచ్చితంగా. వాళ్ళు ఏదో ఒకటి చెప్పేసి ఏదో డైవర్ట్ చేసేసి హ్మ్. తర్వాత అశేఖర్ భాష అలా ఇవే ఉంటాయి తప్ప వాళ్ళు సమాధానాలు చెప్పకుండా తప్పించుకుంటుంటారు. హ్మ్. మీరు డైరెక్ట్ క్వెషన్‌లు తట్టి తట్టి అడిగితేనే మీకు ఆన్సర్‌లు వస్తాయి. ఖచ్చితంగా. ఇలాంటి క్వెషన్స్ ఇప్పుడు ఇప్పుడు అది చూపించారు. హ్మ్. ఎవరండి? హ్మ్. దాంట్లో హ్మ్. ఎవరు? ఎవరు అతను? ఎవరు అలా? లాయర్ హ్మ్. అంటున్నారు. లాయరేనా? కాదా? హ్మ్. అది ఎక్కడ? హ్మ్. ఎప్పుడు? ఎందుకు? హ్మ్. ఎలా? ఎందుకంటే దీనికి యూనిత్ రెడ్డి అయినా లేదంటే లావణ్య ఎవరైనా కూడా సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే తన ఆధారాలు చూపించారు. అక్కడ కనబడుతున్నాయి గదా మీకని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి. అయితే ఇంకొకటేంటంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మస్తాన్ సాయితో రాజ్ తరుణ్ నా మొగుడు, నా మొగుడు అని చెప్పి కేసు పెట్టి హ్మ్.
ఎవరితోనో వేరే వ్యక్తితోటి జలకాలాటలు ఇవన్నీ కూడా చూస్తుంటే అంటే మేబీ ఫ్రెండ్లీగానే ఉండొచ్చు, కానీ చూసే జనాలు ఏమనుకుంటారు, అది కూడా ఆ పూల్లో ఎవరు లేకుండా ఇద్దరే ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు ఏదైనా సరే పబ్లిక్ పూల్ అనుకోండి, ఒక 100 మంది ఈత కొడుతున్నారు, నేను కూడా వెళ్ళాను, దాంట్లో ఇంకెవరో వచ్చారనుకోండి, దానికి బట్ ఎవరు లేకుండా అది కూడా లైట్ ఆఫ్ చేసి ఒకసారి మళ్ళీ అలాంటివే ఉన్నాయి. బట్ ఏదైనా కూడా ఎవరికైనా పబ్లిక్ డౌట్ వస్తుంది కదా, ఎవరో ఒక మగ మనిషి నువ్వు వెళ్తుంటే నీ వెనకాల ఆయన ఫాలో అయ్యి తర్వాత క్లోజ్గా ఉన్నట్టుగా ఏదో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో జనాలకి డౌట్ వస్తుంది. నాకు సో నేను మంచి దీంతోనే తీసుకోవచ్చు, ఓకే, కానీ జనాలకి డౌట్ వస్తుంది కదా, వాళ్ళు అడుగుతారు, మీరు అడగచ్చు, మీకు డౌట్ రావచ్చు. అయితే ఇప్పుడు ఆడియో బయటికి రావడం వల్ల యునీత్ రెడ్డి భార్య అటు ఇబ్బంది పడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఇటు మస్తాన్ సాయి ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. ఇది కరెక్టేనా ఈ ఆడియోస్ బయట పెట్టడం అనేది కూడా వినిపిస్తుంది ఇలాంటి ప్రశ్నలు, మీరేమంటారు? అదేమా అంటే ఒకటి మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు అని ఒక సామెత ఉంది. సో వాళ్ళు చేసేది చేసేసి అది బయటకు వస్తే తప్పు, మేము ఇట్లాగే చేసుకుంటాం, బయట పెట్టకూడదు, గిచ్చితే గిచ్చుకోవాలి, అరవకూడదు, అది కాదు కదా. సో నువ్వు రికార్డ్ చేసుకుని నువ్వు ఎవరికి ఇచ్చుకున్నావు, మస్తాన్ సాయికి ఇచ్చుకున్నావో లేకపోతే ఇంకెవరికి ఇచ్చుకున్నావో నీకు తెలియాలి. మరి ఇలాంటివన్నీ రికార్డ్ చేసుకున్నప్పుడు ఏదో రోజు బయటకు వస్తాయి. రికార్డ్ చేసుకునేది ఎందుకు, రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది యునీత్ రెడ్డి అండ్ లావణ్యకి? ఆ అవసరం ఎందుకు వచ్చింది అంటే మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదా, లేదంటే ఎవరికి ఇది ప్రూవ్ చేద్దామని ఎప్పుడో మీరు రికార్డ్ చేసి పెట్టారు? నేను చెప్పనా, నాకున్న డౌట్ ఏంటంటే ఈ అమ్మాయి అందరి మీద కేసులు పెడుతుంటుంది కదా, కేసులు పెడుతున్నప్పుడు ఉనీత్ రెడ్డికి ఉన్న ఒక రక్షణ ఏంటంటే రేపు ఉనీత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టినప్పుడు అప్పుడు ఈయన ఈ రికార్డ్ కనుక చూపిస్తే ఏమవుతుంది అంటే ఈ అమ్మాయికి నాకు పెళ్ళైందనే విషయం ముందుగానే తెలిసి కూడా రిలేషన్ లో ఎంటర్ అయింది, నేను ఈ అమ్మాయికి పెళ్లి ప్రామిస్ చేయలేదు, ఆయన క్లియర్ గా చెప్పాడు దాంట్లో ఆ రికార్డ్ లో క్లియర్ గా ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో రేపు ఈవిడ ఈ మీద ఏదైనా కేసు పెట్టినా కూడా ఈ మగాళ్ళని వేటాడే సెక్షన్ల కింద ఈ మీద కేసు పెట్టలేరు, చాలా క్లియర్ కట్ ప్రూఫ్. ఇప్పుడు అది ఆయన అబద్ధం అని చెప్పి ఆయన ఎప్పుడైతే చెప్పుకుంటాడో ఇదంతా ఉత్తుతనే చేసాడా అని చెప్పుకుంటాడో రేపు ఆయనకే నష్టం. అది ఇదంతా అబద్ధం నువ్వు చెప్పావు కదా కాబట్టి ఈవిడ కేసు పెడితే లోపలేస్తారు, నువ్వే ఒప్పుకున్నావు అబద్ధం అని చెప్పి. ఏంటి యునీత్ రెడ్డితో కూడా మళ్ళీ పెళ్లి వ్యవహారం నడిచిందా? నడవలేదు, కాల్లో ఎక్కడ కూడా లేదు లేదు. అది ఒకవేళ పెళ్లి చేసుకోమని విషయం ఆవిడకి చెప్పాడు, తెలుసు వాళ్ళకి ఒకళ్ళకైతే తెలుసు, పెళ్ళైందనే విషయం తెలుసు, రిలేషన్ లో ఎంటర్ అవుదాం, అదే ఇంతకు ముందు ఉన్న రిలేషన్ మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పి మాట్లాడుకున్న వ్యవహారం. దాంట్లో కూడా ఈవిడికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే చింటూ అని చెప్పి ఈవిడ అనడం. సో అంటే అదే రిలేషన్ కంటిన్యూ చేద్దాం, ఈవెన్ దో ఇఫ్ యువర్ మ్యారీడ్ నేను అడగట్లేదు, నేను నుంచి పెళ్లి గిల్లి అటెండ్ ఆశించట్లేదు అనే విషయం ఆవిడే స్పష్టం చేసింది. కాబట్టి రేపు ఈవిడ పెట్టే కేసు చెల్లదు ఆయన మీద. ఇది ఆయనకు ఒక సెక్యూరిటీ లిటరల్లీ. ఇంత అపనమ్మకం లేకుండా ఫ్రెండ్స్ గా మరి లేదంటే ఎలా ఉంటారంటే చాలా సింపుల్, ఈవిడ్ని చాలా దగ్గర నుంచి చూశాడు కదా, ప్రతి ఒక్క కాల్ ప్రతి ఒక్క ఇది అన్ని రికార్డ్ చేస్తుంది, వాట్సాప్ కాల్ అయినా సరే పక్కన పెట్టుకుని రికార్డ్ చేస్తుంది. సో మీకే తెలిసి ఇప్పటికి అందరికీ తెలుసు ప్రపంచంలో ఈవిడ ప్రతి కాల్ రికార్డ్ చేసి ఇదిగో ఇప్పుడు ఆఖరికి నేను చింటూతో మాట్లాడింది కూడా వాడు రికార్డ్ చేసిన తర్వాత మీ దగ్గర ఇదిగో చూడు ఇక్కడ ఇదే చేస్తారు వాళ్ళు. బేసికల్ ప్రతి ఒక్క కాల్ రికార్డ్ చేస్తారు. సో ఈవిడ గురించి ఆయనకి డౌట్ ఉంటుంది, ఆయన గురించి ఈవిడికి డౌట్ ఉంటుంది, ఎవరికి తెలియకుండా వాళ్ళు హీ అని బయట నవ్వుకుంటుంటారు, ఎవరి రికార్డులు వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళ గ్రూప్ బేసికల్లీ. మస్తాన్ సాయి ఈవిడికి తెలియకుండా రికార్డ్ చేస్తారు, మస్తాన్ సాయి తెలియకుండా ఈవిడ రికార్డ్ చేస్తుంది, వీళ్ళిద్దరికి తెలియకుండా చింటూ రికార్డ్ చేస్తుంటారు, వీళ్ళిద్దరికి తెలియకుండా ప్రీతి రికార్డ్ చేయొచ్చు. సో ఇది జరుగుతున్నది. సో ఎవరు అంటే ఇవన్నీ కూడా మొదలెట్టింది ఎవరు? ఈవిడ కావండి. సో అది మొదలెట్టిన తర్వాత ఎవరి జాగ్రత్తలో వాడు ఉండడం మొదలెట్టాడు, ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మరి ఆయనకి ఏ భయం వచ్చిందో ఏమో, ఇదంతా ఒత్తిదేనే ఇప్పుడు అయితే ఆయన చెప్పుకుంటాడు. రేపు ఖచ్చితంగా ఆయనకి ఈ విషయాలలో అంటే ఒకవేళ ఎప్పుడూ నాకు తెలిసి నిజమని నమ్మడు, కానీ పోలీసులు ఒకవేళ నిజం నమ్మేశారు అనుకోండి, ఇదంతా ఉత్తిదే కాళ్ళు అని చెప్పి అనుకున్నప్పుడు ఒకవేళ సంబంధం ఉంటే ఈయన మీద కేసు పెడితే ఈయన బుక్ అవుతాడు. సింపుల్. మస్తాన్ సాయి అప్డేట్స్ ఏంటి, ఏమైనా కొత్తగా ఉన్నాయా మస్తాన్ సాయికి సంబంధించి? పాపం జైల్లో ఉన్నాడు. పాపం జైల్లో అంటే పాపం ఏముందిలేండి. సో ఆయన ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు, డ్రగ్స్ కి సంబంధించి పలానా చోట దొరుకుతాయని అనే సెక్షన్ లో ఆయన్ని పెట్టడం జరిగింది. కాకపోతే విచిత్రం ఏంటంటే ఆయన వచ్చి వీడి గురించి చేసిన ఏవైతే ఉన్నాయో, ప్రీతికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిన విషయం కానీ, తర్వాత వీడు ఎలా ఈయన మీద తప్పుడు కేసులు పెట్టిందని కానీ అంతా కన్ఫ్యూస్ చేసిన నెక్స్ట్ రోజే యాదృచ్ఛికంగా టక్కుమని అరెస్ట్ అయిపోతాడు.
సో అది జనరల్గా పాపం అనిపించింది అనమాట. అంటే ఈవిడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆయన్ని బలవంతంగా అరెస్ట్ చేయించింది అనే కోణంలో జనాలు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. రాత్రి చెప్పాడు, పొద్దునకి అరెస్ట్ అయిపోయాడు అంటే ఈవిడే చేయించిందా అనే కోణం. అయితే లావణ్యకి వ్యతిరేకంగా ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి మస్తాన్ సాయిని, అటు యునిత్ రెడ్డిని కూడా శేఖర్ భాష అడిగారు అనేవి కూడా కొంత బయటకు వస్తున్నాయి. ఇలాంటి నిజమేనా? అగెనెస్ట్ గా అనే దానికన్నా కరెక్ట్ గా ప్రీతి ఏదైతే చెప్పిందో, ప్రీతి ఒక మాట అంది, నాకు ఈవిడ బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అనేది నాకు సాక్ష్యం కావాలి. సో ఆ టైంలో ఎవరెవరు ఉన్నారని అడిగినప్పుడు వీళ్ళ పేర్లు చెప్పింది. సో వాళ్ళని నేను అడిగాను, మీరు ఎన్నాళ్ళు జీవితంలో ఎన్నో ఏదో పనులు చేసి ఉండొచ్చు, దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, ఒక్క ఆ చిన్న పిల్లకి అన్యాయం జరిగినప్పుడు నిలబడండి, ఒక్క మంచి పని అయినా చేసిన తృప్తి తెచ్చుకోండి. అదే మాట్లాడు. ఈ యునిత్ రెడ్డి కాలంతా కట్ చేసి ఇంత చిన్న ఎయిటింగ్ నీకు మొత్తం కాలిస్తాను, వాళ్ళే తెలివైన వాళ్ళు కాదు, మొత్తం కాలు నేను ఇస్తాను, నాకు మొత్తం కాలు ఇవ్వండి. ఎందుకంటే శేఖర్ భాష ఎడిట్ చేసి ఇచ్చారు అంటే శేఖర్ భాషకి ఏం అవసరం, ఒకవేళ ఎడిట్ చేయాల్సిన అవసరం మొత్తం మీ దగ్గర ఉంటే మీరు ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు. వాళ్ళు ఓన్లీ ఆ చిన్న బిట్టు మాత్రం ఇస్తారు. ఓకే, నేను మొత్తం ఇస్తాను, మొత్తం ఏనండి, మీకు అర్థమైపోతుంది. అదే అంటున్నాను, ఒక మనిషి దగ్గర నుంచి మన విషయం రాబట్టాలంటే మనం మాట్లాడతాం. సో నన్ను టార్గెట్ చేశాడు ఇలాంటివన్నీ, అవును నేను టార్గెట్ చేస్తా ఖచ్చితంగా. ఇలాంటి సెటిల్మెంట్లు, తప్పుడు కేసులు మగవాళ్ళ మీద ఈవిడ పెట్టినా, లక్ష్మీ పడాలు పెట్టినా, ఎవ్వరు వీళ్ళందరూ నాకు శత్రువులే. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే ఇలాంటివి చేస్తారో అలాంటి ప్రతి అమ్మాయి నాకు శత్రువే. తప్పుడు కేసులు పెట్టకండి. తప్పుడు కేసులు పెట్టి మగాళ్ళని హింసించి వాళ్ళని టార్చర్ చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు చచ్చిపోయేట్టు, వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నారు కదా. సో అది బేసికల్లీ వీళ్ళందరూ అదే లిటరలీ టార్గెట్. వీళ్ళు ఎవరైనా సరే ఇట్లా చేసే వాళ్ళందరినీ నేను టార్గెట్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన అన్ని తోడతాను. వాళ్ళు పెట్టిన పాత కేసులు కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన కేసులు కావచ్చు, ఇవన్నీ తీసుకొస్తా, అన్ని మీడియా ముందు పెడతా, కడుగుతా, అడుగుతా, చేస్తా, అంతే, దాంట్లో డౌటే లేదు. బిగ్ బాస్ కి వెళ్తే మీకు అన్ని ఇచ్చేసి వెళ్తాను, ఆధారాలు ఇచ్చేళ్తారా? అన్ని ఆధారాలు ఇచ్చేళ్తాను తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు వచ్చినా గానీ ఎవరు వచ్చినా మీరు ఎలాగో మాకు ఆధారాలు మళ్ళీ తర్వాత మాకు అవైలబుల్ గా ఉండరు కాబట్టి ప్రతి ఆధారానికి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే యునిత్ రెడ్డికి, లావణ్యకి ఇద్దరికి ఉంది. అలాగే మస్తాన్ సాయి కూడా ఏమన్నా మధ్యలో మళ్ళీ బయటకు వస్తే అది కూడా చేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మరి డ్రగ్స్ మీద మీరు ఇంత పోరాడారు కదా, మరి పోలీసుల నుంచి ఇంతవరకు కూడా ఏమీ రియాక్షన్ లేదు. అది వాళ్ళని అడగాలి మీరు. జరుగుతుంది, ఇంత కళ్ళ ముందు జరుగుతుంది, కళ్ళ ముందు చూస్తున్నారు. ఆఖరికి ఇవాళ ఆవిడ డ్రగ్స్ చేస్తున్న ఫోటోనే అలాగే అనిపిస్తుంది. మేబీ అది కర్పూరం కావచ్చు, ఉప్పు కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అది జస్ట్ వీడియో కాబట్టి ఇది కూడా నేను సరదాగా ఒక సినిమా కోసం షూట్ చేశానని చెప్పుకోవచ్చు, లేకపోతే ఎవరినో ఉడికించడానికని చెప్పుకోవచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి ఏమైనా సంజయ్? నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల ఎటు వెళ్తుంది, ఎటు వస్తుంది, ఎవరితో తిరుగుతుంది, అవన్నీ సీసీ కెమెరా విజువల్స్ అవి. మళ్ళీ ఇటు చూస్తే ఆమె ఎక్కడో పర్సనల్ గా ఒక రూమ్ లో ఉన్నట్టుగా ఉన్నాయి. ఇవన్నీ ఎలా బయటకు వస్తున్నాయి, ఎలా రికార్డ్ అవుతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఈవిడ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది అన్ని కళ్ళు పెట్టుకొని. పాపం రాజ్ తరుణ్ అమాయకుడి మీద ఇట్లా కేసు పెట్టి ఇంత చేసి మామూలుగా ఫ్రెండ్లీగా ఎవరితో కనిపించినా కూడా చూడు ఇది అట్ట పనులు చేస్తుందో, అతను మూడు కావాలని చెప్పి అతని మీద కేసు పెట్టి అర్ధరాత్రి లేకపోతే ఎప్పుడో సాయంత్రం జలకలాడుతుంది ఇంకోటితోటి అని చెప్పి చూసిన వాడికి మండుతుంది. ఎవరికైనా సరే సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఎవరికైనా ఎంత దారుణం అండి, ఒక అతని మీద కేసు పెట్టి ఇంకోటితో స్విమ్మింగ్ పూల్ లో దిగుతుందా అని చెప్పి వాడికి గనక రగిలిపోతే ఏదో ఒకటి అక్కడి నుంచి ఇదిగోని చెప్పి ఎవరికైనా పంపించుండొచ్చు. పంపించింది ఇట్లా వస్తుంది తప్ప అది సీసీటీవీ ఫుటేజ్ కదా. నేనేమన్నా సీసీటీవీ ఫుటేజ్ డేట్స్ ఎప్పటివి, కొత్తవా పాతవేనంటారా? 24 అంటే ఆ రాజేష్ అనే అతను కూడా కేసులోకి వచ్చింది రీసెంట్ గా, ఈ కేసు స్టార్ట్ అయ్యాక. లేదంటే ముందు నుంచే పరిచయం ఉండొచ్చు కదా, అలా పాత వీడియోస్ అయినా అయ్యి ఉండొచ్చు కదా అవి. 24 నిన్న 24 అంటే ఆగస్టు 24 అంటున్నారా? ఓకే, ఆగస్టు 24న రాజేష్ అనే వ్యక్తితో ఎక్కడికి వెళ్తున్నట్టు, అది ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ అంటారు? అది వాళ్ళు విల్లాకి సంబంధించిన ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా రిసార్ట్, మరి వాళ్ళే చెప్పాలి. అది మోస్ట్ లైక్లీ అదే వాళ్ళ విల్లా దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఒకవేళ బిగ్ బాస్ లోకి వెళ్తే మీరు టాప్ 5 లో ఉండాలనుకుంటున్నారా? బిగ్ బాస్ విన్నర్ గానే తిరిగి వస్తానని అనుకుంటున్నారా? అంటే ఏదో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. నేను జనాల హార్ట్ లో మాత్రమే ఉండాలనుకుంటున్నాను, మిగతాది ఏం జరిగితే జరుగుతుంది. నేను మీరు ఈసారి కలిసినప్పుడు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి అనుకున్నాను. ప్రీతి అనే అమ్మాయి ఫోటోని విజువల్ ని చూపించడానికే మీరు ఇష్టపడలేదు, బ్లర్ అయ్యాలి కదా, మిగతా ఛానల్స్ అలా ఎలా వేస్తారు, ఎందుకంటే మేము వేయలేదు కాబట్టి మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. బట్ ఆమెని కొన్ని స్టూడియోస్ లో ఫేస్ కి ఎలాంటి మాస్క్ గానీ ఏది వెయ్యకుండా మరి కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ ఇప్పించారు. దాని మీద మీరేమంటారు? లేదు, ఒకసారి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకేముంది, ఈవిడ ఏం చేసింది, ఈవిడ తెలిసిన ఒక ఛానల్ ఉంది, నిన్న వెళ్ళి కూర్చుంది. ఆవిడ పాపం చాలా
చింటూ గారి భార్య ఫోటో ఇది మా ఫోటో అని చెప్పి ఇచ్చేసి ఉమ్, ఆ చింటూ గారి భార్య ఫోటోకి మాత్రం బ్లర్ ఇచ్చింది అనమాట. ఉహుం, ఎందుకంటే ఆవిడ మాత్రమే మహిళ, ఓకే. ఈ ప్రీతి మహిళ కాదు, ఉమ్, లేకపోతే హర్యానా మహిళ కాదు, లేకపోతే రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ మహిళ కాదు. ఉమ్, ఎవరి మీదైనా ఏమైనా చేస్తాం, అందరి ఫోటోలు బయటకి ఇస్తాం, ఎవరెవరి ఫోటోలో ఇచ్చేసి లీక్లు అని చెప్పేసి ఇచ్చేస్తే ఇదే ఛానల్ ఎవరైతే ఆవిడ కూర్చోబెట్టి బ్లర్ వేసిందో ఉమ్, ఏ బ్లర్ వేయకుండా ఆవిడ రిలీజ్ చేస్తే ఉమ్. ఓకే వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఆగమై ఉంటాయి. చింటూ భార్య ఫొటోస్ అలా యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసాయి లేదు, బయటకి, చింటూ భార్య ఫోటో బ్లర్ వేసారు. బ్లర్ వేశారు. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు చింటూ వచ్చి ఆవిడ కోసం మాట్లాడుతున్నాడు కాబట్టి. సో ఆవిడ మాత్రమే మహిళ, మిగతా వాళ్ళు ఎవరు మహిళలు కాదు. వాళ్ళ ఫోటోలు ఎట్లా బ్లర్ లేకుండా వేసేస్తారు. అది వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్, చాలా క్లియర్ కట్ గా. ఇన్ని రోజులుగా ఈ ఎపిసోడ్ నడుస్తుంటే ఇన్నాళ్ళుగా రెస్పాండ్ అవ్వని చింటూ ఇప్పుడే ఎందుకు రెస్పాండ్ అవుతున్నట్టు? అది అంటే అప్పటి నుంచే రెస్పాండ్ అవుతున్నాడు. ఉమ్, నాకు నాతో టచ్లోకి వచ్చి కనీసం ఒక 4-5 వారాలు అవుతుందేమో. ఉమ్, సో అప్పుడు టచ్లో అంటే ఇదే వేరే వాళ్ళ త్రూ నాతో మాట్లాడాడు. ఉమ్. మొన్న వచ్చేస్తాను, 26వ తేదీ వచ్చేస్తాను, రారా తెలుసుకుందాం అన్నట్టుగా ఏదో ఆ, మాట్లాడాడు. మీకేవో సవాళ్ళు నేను ఆయన సవాల్ విసిరినట్టుగా. విసిరాడు. ఆ సవాళ్ళకి నేను సమాధానం క్లియర్ కట్ గా ప్రూఫ్లతో సహా అన్ని చూపించాను. ఉమ్, ఇప్పటికీ నిజం చెప్తున్నాను కదా, ఆయన మీద నాకేం అగ్నెస్ట్ లేదు. ఉమ్, ఆయన ఒకవేళ డ్రగ్స్ చేసున్నా లేకపోతే చేయకపోయినా అది ఏదో కోర్టులో ఉంది. బట్ ఈవిడ అలా కాదు. ఈవిడ చేసేది డ్రగ్స్ లేకపోతే ఇంకోటి ఇవన్నీ కాకుండా బ్లాక్ మెయిల్. ఇప్పుడు యునిత్ రెడ్డి అనే వ్యక్తిని ఎలా బ్లాక్ మెయిల్ చేయగలదు? అతను వచ్చి ఎందుకు ఈమెకి సపోర్టింగ్ గా మాట్లాడతాడు? ఎందుకు ఇన్నాళ్ళు ఎందుకు మీరు కాల్ వినలేదా? మంచం కోళ్ళు ఇవన్నీ అంటే ఆ కాల్స్ ని అడ్డం పెట్టుకుని అంటారా? అలాంటి కాల్స్ ఇంకెన్ని ఉన్నాయో ఈవిడ దగ్గర, ఏమన్నా వీడియోస్ ఉన్నాయో మనకి ఏం తెలుసు. ఉమ్, వాళ్ళ ఈవిడికి ఏంటంటే చాలా మంది ఫోన్లు ఈవిడ దగ్గర పెట్టుకోవడం, ఉదయ్ ఉమ్, ఫోన్, ఉమ్, ఇంకో మొన్న ఎవడో అవినాష్ అనే వాడి ఫోన్ వాడి ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతే నేను ఏది నా ఫోన్ అంటే నీ ఫోన్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశానని చెప్తే, ఉమ్, పోలీస్ స్టేషన్లో ఆయన ఫోన్ ఈవిడ ఎట్లా సబ్మిట్ చేస్తుంది? ఏమన్నా తీసుకుంటే పోలీసులు తీసుకోవాలి కదా, ఈవిడ ఇష్టమా? సో ఉమ్, అందరి ఫోన్లు గుంజుకుపోవడం, వాళ్ళ దానిలో డేటాలు తీయడము, వాటిని పెట్టి బ్లాక్మెయిల్ చేయడము, ఇలాంటివి మనం వింటూనే ఉన్నాం చాలా ఉమ్, రోజుల నుంచి. ఉమ్, సో అదే పని అది చింటూకి కూడా జరుగుంటది. ఉమ్, ఆయనకి సంబంధించినవన్నీ కూడాను ఏవో ఉంటాయి. ఇంకా ఆయనకి వేరే ఆప్షన్ ఏముంటది? ఇప్పుడు మస్తాన్ సాయి అన్నాళ్ళు ఏమన్నాడు, నేను ఫ్రెండ్ అండి అదండి ఇదని అన్నాడు కదా, ఉమ్. మళ్ళీ సడన్ గా ఇవాళ అగెన్స్ట్ అయ్యాడు. ఈ రోజు మస్తాన్ సాయి కావచ్చు, సరే అతను జైల్లో ఉన్నారు కానీ శేఖర్ భాష ఏదున్నా స్టూడియోలకు వచ్చేసి ధైర్యంగానే తను చేసేస్తున్నప్పుడు యునిత్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా సరే ముందుకు వచ్చేసి అయితే మాట్లాడాలి. అతనికి ఛాలెంజ్లు ఎక్కడో కూర్చొని విసిరితే మాత్రం సరిపోదు. ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా ఒకవేళ మీరు బిగ్ బాస్ లోకి వెళ్తే రాజ్ తరుణ్ లావణ్య కలిసిపోతే పరిస్థితి ఏంటి? మీరు తిరిగి వచ్చేసరికి అంతా మీ భ్రమ. అంతేనా? అలా అంతే. కలిసే ఛాన్సే లేదా? అలా కలిసి ఉంటే నిజంగానే రాజ్ తరుణ్ ఎప్పుడో రెస్పాండ్ అయ్యి ఉండేవాడు. చూస్తాం ఈలోగా మీరు తిరిగి వచ్చేసరికి ఇంకా చాలా విషయాలు జరగచ్చు. ఎనీవే, వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఒకవేళ మీరు బిగ్ బాస్ లోకి వెళ్తే థ్యాంక్ యూ. ఖచ్చితంగా విన్నర్ గా రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే లావణ్య వీళ్ళెవరు బయట నుంచి ఏం చేసినా అది మీకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. చూద్దాం ఖచ్చితంగా. Right, ma. హోప్ ఫర్ ద బెస్ట్. Yeah. థ్యాంక్ యూ.